ఏడడుగుల బంధం పార్ట్ 141 రచన మీనా కుమారి గారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరిని కూడా జీలకర్ర, బెల్లం కార్యక్రమం కోసం ఎదురు బదురు కూర్చోబెట్టారు. మధ్యలో పట్టుపరద అడ్డంగా పట్టుకున్నారు రాజా రవలి. కృష్ణవర్మ నవ్వుతూ అమ్మాయి ముఖం చూడనివ్వరా అన్నాడు. వేద మంత్రాల సాక్షిగా, వేదానుసారంగా వివాహం జరిపించగల ప్రముఖులలో ఒకరైన పంతులు గారు. వారిద్దరికీ కళ్యాణం చేయడానికి అక్కడ ఉన్నారు. జీలకర్ర, బెల్లము కార్యక్రమం జరగడానికి ఇంకా కొంచెం సమయముంది. మరొక పంతులు గారు మైక్ తీసుకొని జీలకర్ర బెల్లం కార్యక్రమం విశిష్టత గురించి చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి పెళ్ళికొడుకు నేను అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా? పెళ్లి చూపుల్లో చూశాను. ఇద్దరం కలిసి సినిమాకి కూడా వెళ్ళాము. షికార్లు వెళ్ళాము. అప్పుడు చూసుకున్నాం కదా! జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోమని పంతులు గారు ఎందుకు చెబుతారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేటి యువతరానికి అని పంతులు గారు అంటుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. ఆయన చెప్పే విధానానికి, ఆ తర్వాత ఆయన చెప్పే ముఖ్యమైన విషయాల కోసం పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉన్నారు. నేడు జీలకర్ర బెల్లం కార్యక్రమం ఫోటోల కోసం, వీడియోల కోసం, ఫన్నీ కోసం ఫోజులిస్తూ అసలు ఆ విశిష్టత ఏమిటో తెలుసుకోలేక వివాహాలు జరిగిపోతూ ఉన్నాయి. త్రిదోషకారి జీలకర్ర, సప్త ధాతువులు సమ్మేళనం బెల్లం. ముందే మెత్తగా దంచిన బెల్లాన్ని జీలకర్రతో తీసుకొని ఆ రెండిటిని మెత్తగా నూరితే బెల్లంలో నుండి జీలకర్రను విడదీయలేనంత జిగురుగా, మెత్తగా కలిసిపోతుంది. నేనున్నాను అని జీలకర్ర అలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ బెల్లంతో ఉన్న జీలకర్రను విడదీయలేనంత చక్కగా, మెత్తగా, జిగురుగా మనం తయారు చేసుకునే విధానం బాగుండాలి. శ్రద్ధగా. కొంతమంది నీళ్లు వేసి నూరుతారు. తప్పు. ఉన్నది ఉన్నట్టుగానే నూరాలి. ఇప్పటికే కొందరు పెద్దల మాటలు వినేవారు కాకపోవడంతో కొన్ని పెళ్లిలలో ఆ తంతు అపహాస్యంగా మారడం కూడా మేము చూశాము. అంటే జారుగా ఉన్న జీలకర్ర, బెల్లం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముఖాల మీద జారడం వల్ల ఆ సన్నివేశం హాస్యం మారింది ఆ పెళ్లిలో. ఆ తరువాత ఆ పెళ్లి కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలో ఉన్న పంతులు గారు చేయించారు. నేను వెళ్ళిపోయాను. అక్కడి నుండి చెప్పినా వినని వారికి మనం చెప్పకూడదు. అక్కడ మనం చేసినది విలువ లేనప్పుడు ఉండకూడదు అన్నది నా సిద్ధాంతం. జీలకర్ర, బెల్లం నూరిన మిశ్రమాన్ని వరుడు, వధువు తల మధ్య భాగంలో, అలాగే వధువు, వరుడు తల మీద పంతులు గారు నిర్ణయించిన ముహూర్తంలోనే ధరించాలి. వివాహ మహోత్సవానికి పంతులు గారు నిర్ణయించిన ముహూర్తానికి తాళి కట్టాలి అన్నది కాదు విషయం. ఆ సమయానికి ఖచ్చితంగా జీలకర్ర, బెల్లం పెట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించాలి అన్నది అసలు విషయం అని గ్రహించాలి. ఆ ముహూర్త బలం, ఆ జీలకర్ర బెల్లం వధూవరులు శిరస్సు మీద ఎప్పుడైతే ధరిస్తారో ఆ మిశ్రమంలోని శక్తి ధాతువులు వారి శరీరంలోని అన్ని చక్రాలలో కూడా ఆ జీలకర్ర బెల్లంలోని రసాయనం సూక్ష్మంగా ప్రవేశించి ఉత్తేజపరుస్తుంది. వారి దేహాలలో తేజస్సును వెలిగిస్తుంది. స్త్రీ పురుషుడు ఆ వివాహ మహోత్సవం అయిన తరువాత వారిద్దరికీ సంగమంలో ఎటువంటి దుష్ఫలితాలను లేకుండా చేస్తుంది. చక్కటి సంతానాన్ని ఇస్తుంది. అందుకే మనం బెల్లంతో కూడిన పిండి వంటలు అబ్బాయికి, అమ్మాయికి పెడుతూ ఉంటారు. సంతాన సాఫల్యానికి కావలసిన ద్రవాలు వారిలో చక్కటి స్థాయిలో ఉద్భవిస్తాయి. అంటే పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా సరైన పరిస్థితిలో స్రవిస్తాయి. అణువుకు సులభంగా ప్రాణం ప్రతిష్ఠ జరిగే స్థాయిలో అప్పుడు పుట్టే పిల్లలు తేజోవంతంగా ఉంటారు. అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలతో, విశ్లేషణతో, భక్తితో ఆ మార్గాలను అనుసరించిన ఆనాటి కాలంలోని దంపతులెవ్వరూ కూడా విడిపోలేదు. సంతానం లేని వారు అరుదుగా ఎక్కడైనా 1, 2 జంటలు విడిపోయినా అది సరైన మానసిక స్థితి ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కాకపోవడం కుటుంబ సభ్యుల్లోని వైరం మాత్రమే. కానీ భార్యాభర్తల బంధంలో లోపంతో విడిపోలేదు అప్పటి వాళ్ళు. భర్తతో నేను సుఖపడలేదు, భార్యతో నేను తృప్తి పొందలేదు. ఇటువంటి విషయాలతో నేడు చిన్న వాటికే విడిపోతున్న వారిలో సంస్కారం ఎంత తరిగిపోతుందో అందరూ గ్రహించవలసిన విషయం. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్న మంత్రాలను పంతులు గారు చెబుతున్నప్పుడు స్పష్టంగా పలికి తీరాలి. వాటి అర్థాలను పంతులు గారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ముందే తెలుసుకొని వివాహం చేసుకోవాలి.
నేడు ఆ విధమైన సాంప్రదాయపు పెళ్లిళ్లను ఎక్కడ చూస్తున్నారు? అందుకే వివాహం విడాకులకు దారితీస్తుంది. వివాహం వీడియోలకు, ఫోటోలకు, ఫోజులకు, దర్భాలకు, గొప్పలకు జరిగే విషయం కాదు అని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకొని, ఇప్పటికైనా ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని, పూర్వీకులు నడిచిన శాస్త్రబద్ధమైన మంచి మార్గంలో నడవాలి అని ప్రతి ఒక్కరం తెలుసుకొని తీరాలి. పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు సంఘంలో పెద్ద మనుషులొచ్చారు అని జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని పంతులు గారు నియమించిన దానికన్నా ముందే జరిపించడం లేదా? వెనక జరిపించడం లేదా? లేకపోతే ఆ కార్యక్రమాన్ని ఆపేసి వారితో ఫోటోలు దిగడం లాంటివి కూడా చేస్తున్నారు. రాను రాను సాంప్రదాయ వ్యవస్థలు దిగజారిపోయి ఆ స్థానంలో నాగరికత అనుకునే నేటి బతుకు చిత్రాలకు ఫోటోలలో ఫోజులిచ్చే బొమ్మలుగా మారిపోతున్నాయి. ఎవ ఎవరింటి పెద్దలను వారు మర్చిపోయి సమాజంలో పెద్దల దీవెనలను ముందు అనవసరమైన సమయాల్లో తీసుకుంటున్నారు. అందువల్ల లాభమేముంది? మన ఇంటి పెద్దల మనసు బాధిస్తే మనకు ఒరిగేదేముంది? మన ఇంటి పెద్దలను గౌరవించడం మానేసిన మనకు పెద్దల నుండి వచ్చే మంచి చెడు సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయి? మంచి చెడ్డలు చెప్పి పెద్దలకు నేడు తమ కుటుంబాలలో వసారాలో కూడా వారికి ఒక స్థానం ఇవ్వడం లేదు. వారికంటూ కూడా కొన్ని ఆశ్రమాలు వెలిసాయి. ఇక ఏ పద్ధతులు లేకుండా ఇష్టమైన వారితో ముందే అన్ని విషయాలు జరిగిపోయి ఆ తర్వాత వివాహాలు చేసుకుంటూ గుట్టు గోప్యం సాంప్రదాయం ఏమీ లేకుండా చట్టబండలు వేసుకొని ఒక్కొక్కరు 4, 5 వివాహాల చేసుకుంటూ విఫలమైపోతున్నారు. ఇక్కడ ఉన్న కెమెరా వాళ్లకు నేను చెబుతున్నాను. వివాహ మహోత్సవం నిర్విఘ్నంగా జరిగే వరకు మీ విషయాలు మీరు చూసుకోండి. మాకు ఆటంకం కలిగించకుండా దూరంగా ఉండి తీసుకోండి. ఎప్పుడైతే మేము చేసే కార్యక్రమం సమాప్తం అవుతుందో ఆ తర్వాత మీరు మళ్ళీ ఫోజులివ్వమని తీసుకోండి. కానీ లగ్న బలంలో జరిగే కార్యక్రమాలకు అడ్డు మాత్రం రావద్దు అని మనవి అంటూ ఆ పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు ముందే. ఇప్పుడు చెబుతున్నాను కొత్త జంట కాబోయే దంపతులకు జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయిన తర్వాత తెర తీసిన తర్వాత ఒకరి ముఖం ఒకరు అనురాగంతో చూసుకోండి. పరిశీలనతో పరిశీలనతో మీకు మీరు వేరేగా కనిపిస్తారు. గమనించండి. ఆ వేద మంత్రాల ఉచ్చారణలు వింటూ ఆ జీలకర్ర బెల్లం మీ శిరస్సు పైన ధరించిన తర్వాత మీలో ఉన్న అన్ని చక్రాలు కూడా శుద్ధి అయిన ఆ క్రమంలో ఒకరినొకరు పరిశీలనగా చూసుకుంటే తద్వారా మీ దాంపత్యం ఆ తర్వాత మీకు చక్కటి సంతతి కలుగుతారు. అంతేకాని వీడియోలకు ఫోటోలకు ఫోజులిస్తూ చక్కటి సాంప్రదాయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చక్కటి జీవితాన్ని అనర్థాల పాడు చేసుకోవద్దు. శిరస్సులపై ధరించిన త్రిదోషకారి సప్త ధాతువులకు కారణమైన బెల్లం రెండూ కలిపి ధరించిన తర్వాత ఉదయించే తేజస్సుతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే జీవితంలో అబ్బాయిలు మరొక వైపు చూడలేరు, అమ్మాయిలు ఇంకొక వైపు తిరగలేరు. భక్తి భావంతో మంత్రాలలోని అర్థాన్ని చక్కటి జ్ఞానశక్తితో అర్థం చేసుకునే దంపతులు విడిపోరు. మీలో ప్రేమ బంధం బలంగా ఉంటుంది. దివ్యమైన అనుగ్రహం భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారు. ఆ సమయంలో ఆశీర్వాదం పొందుతున్నప్పుడు దంపతులు ఒకరినొకరు చూసుకున్న ఆ క్షణంలో వారి దీవెనలు ఇద్దరూ కూడా సక్రమంగా పుచ్చుకుంటారు. జీలకర్ర బెల్లం ద్వారా ఉదయించిన అయస్కాంత శక్తి తత్వం దంపతులు ఇరువురిని జీవితకాలం కలిసి నడిచేలా చేస్తుంది. ఒకప్పుడు భార్యాభర్తలు షష్ఠి పూర్తి వరకు ఎంతో ఆనందంగా ఉండేవారట అని ఇప్పుడు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. 60 ఏళ్ల కిందట వివాహమైన వారు కాలానుగుణంగా విడిపోయినా కూడా ఆ శక్తితో మళ్ళీ ఆ 7 అడుగుల బంధంతో మళ్ళీ ఒకటైన వారు మనం ఎంతమందిని చూస్తున్నాం అన్న మాటలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దుర్గమ్మ గారిని, ధనంజయ్ గారి వైపు చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులు వేద పండితులు పెట్టిన ముహూర్తం, ఆ ముహూర్తంలో ధరించిన జీలకర్ర బెల్లం, పెద్దలు నిర్ణయించిన సాంప్రదాయాలను భక్తితో, జ్ఞానంతో స్వీకరించిన దంపతులు కలకాలం కలిసి ప్రేమ బంధంతో ఉంటారు. ఇక ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని జరిపిద్దాం. సమయం అయ్యింది అన్నారు పంతులు గారు. మెత్తగా పాకంలాగా జిగురుగా ముద్దలా మారిన జీలకర్ర బెల్లాన్ని తమలపాకులో పెట్టి కృష్ణవర్మ చేతికిచ్చారు పంతులు గారు. అలాగే శ్రావణి చేతికి ఇచ్చారు. నేను చెప్పినప్పుడు ధరించండి అంటూ పంతులు గారు నిర్ణయించిన సమయంలో
ఆ ఐదుగురు పంతులు ఉచ్చరించే వేద మంత్రాలతో సన్నాయి మేళాలు మోగుతుండగా మధ్యలో తెర ఉండగా కృష్ణవర్మ శ్రావణి తలపై, శ్రావణి కృష్ణవర్మ శిరస్సుపై ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం ఉంచి గట్టిగా నొక్కమని పంతులు గారు చెబితే అలాగే చేసిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ జీలకర్ర బెల్లం కాస్త అక్షింతలు జల్లి దీవించి ఇరువురి శిరస్సుల మీద గట్టిగా నొక్కి మంత్రాలు చదివి కూర్చున్నారు. సన్నాయి మేళంతో వైభవంగా జీలకర్ర బెల్లం కార్యక్రమం ముగిసింది. కెమెరామెన్లు భయంతో వారికి వారు వచ్చినట్లుగా మళ్ళీ దంపతుల ఫోటోల విషయంలో తమను తిట్టకుండా జాగ్రత్తలు వహిస్తూ ఇద్దరు కెమెరామెన్లు స్టెర్ కేసులు తెచ్చుకొని దూరంగా పైనుండి జాగ్రత్తగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. తెర తీసేయండి అని పంతులు గారు చెప్పడంతో తెర తీసేశారు. ఆ సమయంలో కృష్ణవర్మ కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో ఒక రకమైన భగవంతుడు తనలో ఉన్నంత భావనతో భార్య వైపు ఆరాధనగా చూస్తున్నాడు. తెలియకుండానే తన ముందు కూర్చున్నవాడు హరి రూపంలో ఉన్న తన పతిదేవుడు అన్న భక్తి భావంతో అప్పటి వరకు చిలిపితనంతో ఉన్న ఆమె కళ్ళల్లో అనురాగంతో కూడిన ఆనందాల చిరుతడి. అంతటి మనోహరమైన దృశ్యాన్ని తిలకించిన అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు అన్ని కెమెరాల నుండి చూస్తూ ఆనందపడిపోతున్నారు. ఇక పెద్దలు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పారు. అప్పటికే దుర్గమ్మ గారు, ధనుంజయ్ గారు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అత్యంత అద్భుతంగా జరిగిన ఆ కార్యక్రమం కనుల విందుగా కమనీయంగా ఉంది అని ముచ్చటపడ్డారు. అర్థం తెలియని ప్రతి ఒక్కరికి కూడా జీలకర్ర బెల్లం విషయం బాగా అర్థమయ్యింది. రాజశేఖర నిలయంలోని దామోదర్ గారు వీల్ చైర్ మీద వచ్చి ఇద్దరి సహాయంతో మనవడి మీద, మనవరాలు మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయనను చూసిన వేద బ్రాహ్మణులు నమస్కరించారు. చక్కటి మనసున్న మీరు సాంప్రదాయమైన విషయాలకు విలువ ఇస్తూ గౌరవంతో అవి ఇంకా మీరు గుర్తుంచుకొని ఈనాటి కాలంలో అందరికీ పరిచయం చేయాలి అని అనుకోవడం నిజంగా గర్వకారణంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే అన్నారు. దామోదర్ గారు మాట్లాడుతూ జీలకర్ర బెల్లం ఏడడుగుల బంధం గురించి మీరు చెప్పిన విషయాలు మా కళ్ళ ముందు సాక్ష్యాలు అంటూ అక్కడ నిలబడి ఉన్న ధనుంజయ్ గారిని, దుర్గమ్మ గారిని చూపించి అన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఇప్పుడు కలుసుకున్నారు స్వామి. మీరు చెప్పిన మాటకు ఇదే సాక్ష్యం మా కళ్ళ ముందు ఉంది అంటూ నమస్కరించారు. వేద పండితులకు దామోదర వర్మ గారు చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా అనిపించింది. పంతులు గారు ఆ విషయాన్ని మైక్‌లో చెప్పి మరి అందరికీ చెప్పి చూశారు. కదూ! ఏడడుగుల బంధం అంటే ఆషామాషీ కాదు. ఫోటో ఆల్బమ్ కాదు. తీసుకునే వీడియోలు కాదు. ఇక్కడ చూసే సినిమా ఎంత మాత్రం కాదు. సినిమా అయిపోయినట్టు మర్చిపోవద్దు. ఆ విషయాలను ఎవ్వరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వారంతా ఈ సాంప్రదాయాలను గౌరవించి మనం కూడా ఆచరించాలి అని నిర్ణయించుకోండి. ఈనాటి ఆ వెంకటేశ్వరుడు ఇప్పటికి ప్రతిరోజు కళ్యాణాన్ని వైభవంగా చేసుకున్నాడు అంటే అది అంతా కూడా కలియుగంలో మానవులకు వివాహ బంధం గురించి, ఏడడుగుల బంధం యొక్క విశిష్టత గురించి, పవిత్రమైన పెళ్లి అనే అనుబంధం ఎంత గొప్పదో, ప్రేమ బంధం ఎటువంటిదో చెప్పడానికి ఏడు కొండలపై వెలసిన వెంకటేశ్వరుడు ప్రతిరోజు నిత్య పెళ్ళికొడుకవుతూ ప్రతిరోజు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. నమో వెంకటేశాయ నమః అంటూ పెద్దగా అరిచారు పంతులు. అందరూ అక్కడితో అందరూ కూడా నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అంటూ చాలా భక్తి పారవస్యాలతో ఏకల స్థలంలో ఉన్న జనం మొత్తం కూడా తిరుమల తిరుపతి గిరిపై ఉన్న ఏడు కొండల వాణ్ణి సన్నిధానానికి ఏడు కొండల వానికి ఆ మంత్రస్మరణ వెళ్ళేలాగా ఆనందంతో పలికారు అందరూ. అందరికీ ఎంతో సంతోషంగా అనిపించింది. అల్లుడిని, కుమార్తెను దీవిస్తున్న శ్రీనివాసరావు గారు, దేవిక గారి మనసులో ఆనందం పొంగిపోయింది. వారి కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉన్నాయి. అమ్మాయి వివాహం అంటే ఆనంద బాష్పాలతో కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. అలా ఆనంద్ దంపతులు ఆనందంగా ఆశీర్వదించారు నవజంటను. అలా రవివర్మ దంపతులు ఆశీర్వదించడానికి వచ్చి పంతులు గారు అప్పుడు జీలకర్ర, బెల్లం పెట్టుకున్నప్పుడు ధరణి వైపు నేను అంతసేపు అలా చూడలేకపోయాను. మరి దానికి ఏదైనా ఉందా పరిష్కార మార్గం? అంటూ భక్తిగా నవ్వుతూ అడిగారు పంతులు గారికి.
నమస్కరిస్తూ నూతన వధూవరులతో సహా అందరూ నవ్వేశారు. తిరుమల పంతులు గారు ఆనందంగా నవ్వారు. అందర్నీ గమనిస్తూ, అందర్నీ ఎప్పుడూ నవ్విస్తూ ఉన్న రవివర్మ వైపు చూసి, "మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి అయిన పుష్కరానికి మళ్ళీ మీరు ఈ విధంగా పెళ్లి చేసుకోవచ్చు" అని నవ్వేశారు పంతులు గారు. 12 ఏళ్ల తర్వాత వాళ్ళ అక్క ఎలా ఉంటుందో మరి అంటూ గీతిక శ్రావణి వైపు చూసి నవ్వాడు రవివర్మ. మాకు అదే భయం బావగారు. హెయిర్ ఇప్పుడు బావుంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ బట్టతల అయితే అక్కకు అస్సలు నచ్చరు మీరు అంటూ ఆట పట్టించింది గీతిక. మేము పెళ్లి ఎంత వైభోగంగా చేసినా 5 రోజుల పెళ్లిని అద్భుతంగా అందరికీ ఆనందం కలిగించే విధంగా మీరు ఆడిన ఆటలు, పాడిన పాటలు, మీ ఉత్సాహాలు అన్నీ కూడా చెప్పుకోదగ్గవి. 5 రోజుల పెళ్లి మేము జరిపిన విధానంలో జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలసిపోయినట్లు పడి నిద్రపోతూ ఉండేవాళ్ళు కొందరు, విసుక్కునేవాళ్ళు కొందరు. కానీ మీరు మాత్రం చాలా అద్భుతంగా 5 రోజుల పెళ్లిని దిగ్విజయంగా ఎలా చేసుకోవాలో ఈనాటి తరాలకు నేర్పించగలుగుతారు అని చెప్పి మళ్ళీ తన పనిలో తాను పడ్డారు. తాళిబొట్టు కోసం 11 దారాలతో పసుపు తాడును వేద మంత్రాలు ఉచ్చరిస్తూ తయారు చేసి తలంబ్రాల బియ్యంలో ఉంచి అన్నీ సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా పట్టు బట్టలు కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. శ్రావణి, ధరణి, గీతిక, రవలి. శ్రావణి స్నేహితులు కూడా కలిసి ముచ్చటగా నవ్వుతూ తీసుకొస్తున్నారు శ్రావణిని. అప్పటికే అక్కడ రెడీ అయ్యి కుర్చీలో కూర్చొని ఉన్న పెళ్ళికొడుకు కృష్ణవర్మ పెళ్లి కూతురు శ్రావణి వైపు చూశాడు. ఎన్నో లక్షలు ఖరీదు చేసే బంగారు అల్లికలతో, నవరత్నాల అమరికతో ఉన్న పట్టు చీరలో బంగారు నవరత్నాలు, నగలతో దగదగ మెరిసిపోతుంది శ్రావణి. దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసల ఎంతో అందంగా ఉంది. వధువు పెళ్లి బొట్టు, బుగ్గ చుక్క మరింత అందాన్ని చేకూర్చాయి. కాళ్లకు పారాని చక్కగా తీర్చిదిద్దారు వీడియోగ్రాఫర్లు. ఎంతో శ్రద్ధగా పెళ్లి కూతుర్ని వీడియో తీస్తున్నారు పంతులు గారు. సమయం ఆసన్నమవుతుంది. పెళ్లి కొడుకు కృష్ణవర్మ పైకి రావాలి వేదిక మీదకు అని పిలిచారు మైక్లో. పెళ్లి కూతురు తన కుటుంబ సభ్యుల మధ్యన కూర్చుంటే దుర్గమ్మ గారు ఆనందంగా మనవరాల్ని దగ్గరకు తీసుకొని ఎంతో మురిసిపోయారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి మాదిరిగా మీ కళ్యాణం జరుగుతూ ఉంది. మీరిరువురు కూడా ఇప్పుడు మాకు అలాగే కనిపిస్తున్నారు అంటున్న దుర్గమ్మ గారి దంపతులకు భక్తితో కాళ్లకు నమస్కరించి ఉన్నది శ్రావణి. ధరణి, గీతిక ఎంతో మురిపెంగా చూస్తున్నారు తమ చెల్లెలు బుజ్జి బంగారాన్ని. ఎంత ముద్దొస్తున్నావే, నా దిష్టే తగులుతుంది అన్న ధరణి తన కాటుక తీసి శ్రావణి చెవి వెనక పెట్టి దిష్టి తగలకుండా చాలా ముద్దుగా ఉన్నావంటూ తల నిమురుతూ గీతిక మురిసిపోయింది. పెళ్ళైతే ఇక మా మరదలు మా తమ్ముడిని ఒక ఆట ఆడిస్తుంది అంటూ రవివర్మ, దేవ నవ్వుతూ ఉన్నారు. మీ తమ్ముడు మీరు కూడా అంత అమాయకులేమీ కాదులే అంటూ నవ్వింది ధరణి అందంగా. ఏమీ తెలియనట్టు మాట్లాడితే అక్క అసలు ఈ తోడళ్ళలు ఫోన్లో ఒకటే ఊసులు, గ్రూప్ చాటింగ్ చేస్తూ మన గురించి చెప్పుకుంటూ ఉంటారు అని నవ్విస్తూ ఉంది గీతిక. వేదిక మీదకి వెళ్లిన కృష్ణవర్మతో తలంబ్రాలలో ఉంచిన తాలిబొట్టుకి పూజ చేయిస్తున్నారు పంతులు గారు. ఒక పక్క తిరుమలలో ప్రసిద్ధమైన వేద పండితులుగా వర్ధిల్లుతున్న పంతులు గారు కృష్ణవర్మతో పూజ చేయిస్తూ ఉన్నారు. మరొక పక్క ఒక పంతులు గారు మైకు తీసుకొని ఇప్పుడు జరగబోయేది మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ యొక్క విశేషం ఏమిటంటే అసలు మాంగళ్యం ఈ రూపం 2 సూత్రాలు ఎందుకు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక సూత్రం జీవాత్మ, మరొక సూత్రం పరమాత్మ. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్మామి శుభగే
ఆరోగ్య జీవశరదాశదం సమస్త శుభాలకు అధిష్టాన దేవత గౌరీదేవి. సాంప్రదాయ సిద్ధంగా అత్తింటివారు ఒక సూత్రం, పుట్టింటివారు ఒక సూత్రం తీసుకుంటారు. ఆ రెండిటిని 11 దారాలతో అల్లిన పసుపు తాడుతో గుచ్చి వరునితో వధువు మెడలో 3 ముళ్ళు వేయిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయచ నాతి చరితవ్య నాతి చరామి. ఆ మంత్రానికి అర్థాలు సూక్ష్మ రూపంలో చెబుతాను అంటూ పంతులు గారు చెబుతూ ఉన్నారు. ధర్మేచ ధర్మం విషయంలో భార్యను అనుసరించి ఆమె నిర్ణయానికి అనుగుణంగా నడుస్తాను అని చెప్పడం. ఒక పని చేసేటప్పుడు భార్యకి తప్పనిసరిగా చెప్పి ఆమె నిర్ణయం ఆమోదం తీసుకోవాలని అర్థం. అలా ఇరువురు ఒక్కటిగానే ఏ పనైనా ఆలోచించుకొని చెయ్యాలి. అర్ధేచ వరుడు సంపాదిస్తున్న జీతం, ఖర్చు పెడుతున్న సంపాదన, తరువాత కుటుంబం క్షేమం కోసం దాచుకున్న సొమ్ము, ప్రతి విషయాన్ని భార్యతో చర్చించి అనుసరించాలి. కామేచ్ఛ ఇరువురి కోరికలు ఆచరణలో ఒక్కటిగా మార్చుకొని సంతోషంగా ఉండడానికి ప్రతి విషయంలో ఇరువురము ఒకటే అని నడిచేది. భార్యకు చెప్పకుండా ఒకవేళ మూలాధారణ చెయ్యాలి అన్నా కూడా ఆమె అనుమతి లేకుండా భర్త స్వతంత్రంగా చెయ్యకూడదు. వివాహ మహోత్సవం అయిన తరువాత ఆమె అనుమతి తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది వరుడు. ఆమె సంతృప్తితో ఇష్టపడినప్పుడు ఆ విషయాన్ని గ్రహించి చేయాలి. ఇరువురికి మాంగల్య ధారణతో దేహాలు 2 అయినా కూడా ఒకటిగా అనుసరించాలి అన్నది ఈ మాంగల్య ధారణ మంత్రాలలో ఉన్న అర్థాలు. సాంప్రదాయాన్ని విడిచి తొందరగా చేసేయాలి పెళ్లి అని తొందరపాటు నిర్ణయాలతో ఏమాత్రం ఆలోచించకుండా జరిపించే పెళ్లిళ్ళు అలాగే తొందరగా విడాకులకు దారితీస్తున్నాయి. ఈ పెళ్లి మంత్రాల అర్థాలను తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటే వధూవరులు ఇంకా మంచిది. మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం పెళ్లి అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ పెళ్లి మంత్రాలలో ఎన్నో జీవిత అర్థాలు దాగి ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్.